హైదరాబాద్ లో పబ్ల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. జూబ్లీహిల్స్ లోని 6 పబ్బుల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. భారీ శబ్దాలతో మ్యూజిక్ పెడుతున్నారని స్థానికులు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పబ్బుల యజమానులు, మేనేజర్ల మీద కేసులు నమోదు చేశారు. ఫ్యాట్ ఫిజన్, ఫోర్ట్ హాల్, కాక్టైల్, 04 జైనా పబ్లపై మీద కేసులు నమోదు చేశారు. లైసెన్స్ వచ్చేదాకా మ్యూజిక్ ప్లే చేసేందుకు వీల్లేదు అంటూ హెచ్చరికలు జారీ చేశారు. రైట్ గా పబ్ల ఆగడాలకి మితిమీరిన ఆగడాలకు సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ చెప్పండి, గతంలో కూడా జూబ్లీహిల్స్ లో ఉన్న పబ్లపై కూడా పోలీసులు కఠిన ఆంక్షలు విధించారు. కొన్ని పబ్ల లైసెన్సులు కూడా రద్దు చేసిన నేపథ్యం ఉంది. మళ్ళీ సేమ్ అలానే ఇప్పుడు కూడా జరుగుతోంది. కొన్ని పబ్లపై కూడా కంప్లైంట్స్ వెళ్లాయి. సో డీటెయిల్స్ ఏంటి రవితేజ? పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా పబ్బు నిర్వాహకులు, ఓనర్లు మాత్రం అవేమీ పట్టించుకోకుండా కేవలం కస్టమర్స్ ని ఏ రకంగా ఫెసిలిటీస్ కల్పించాలి, ఎంతసేపు మించి ఈ కస్టమర్స్ ని ఇక్కడే ఉండే విధంగా మాత్రం వారి ప్లానింగ్ లో భాగంగా పోలీసు ఆదేశాలు పట్టించుకోకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తా ఉన్నారు. తాజాగా మళ్ళీ అదే జూబ్లీహిల్స్ పరిధిలోని 6 పబ్బుల యజమానుల మీద, మేనేజర్ల మీద పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. వీరందరూ కూడా లైసెన్స్ లేకుండా భారీ మ్యూజిక్ ని ఉపయోగించి నగర ప్రజల్ని, స్థానికులని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ కూడా జైలందరికి వచ్చినటువంటి ఫిర్యాదులు, స్థానికులు ఇచ్చినటువంటి ఫిర్యాదుల పైన జూబ్లీహిల్స్ పోలీసులు నేరుగా వెళ్లి ఆ మ్యూజిక్ సిస్టానికి సంబంధించి అనుమతి ఉన్నాయా లేవని పరిశీలించినప్పుడు 6 పబ్బులకు లైసెన్స్ లేకుండా నడుస్తా ఉన్నారంటూ కూడా క్లబ్ రోడ్, ఫ్యాట్ ఫిజన్, ఫోర్ట్ హోల్ కాక్టైల్, 0 జైనా పబ్లపై 6 పబ్లపై ఈ కేసును నమోదు చేయడం జరిగింది. లైసెన్స్ వచ్చేదాకా మ్యూజిక్ ప్లే చేసేందుకు వీలేదంటూ కూడా మన 6 పబ్లకు కూడా పోలీసులు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. న్యూ ఇయర్ సందర్భంగా కూడా 45 డెసిబెల్స్ మాక్సిమం వాల్యూమ్ ని ఉపయోగించి మాత్రమే ఈ సౌండ్ సిస్టమ్ ని యూజ్ చేయాలి. అంతకు మించి వాల్యూమ్ ని ఇంక్రీజ్ చేసినట్టయితే మీ పైన కేసులు నమోదవుతాయి. వాటికి తప్పనిసరిగా ప్రాపర్ పర్మిషన్స్ ఉండాలంటూ కూడా న్యూ ఇయర్ సందర్భంగా నుంచి పోలీసులు ఈ ఆంక్షలు విధించినప్పటికీ ఈ 6 పబ్బు నిర్వాహకులు మాత్రం ఈ మ్యూజిక్ విషయంలో ఎలాంటి అనుమతులు తీసుకోకపోవడంపై మాత్రం పోలీసులకు వచ్చినటువంటి ఫిర్యాదు పైన సోదాలు నిర్వహించి ఆ సౌండ్ సిస్టమ్ ని సీజ్ చేసి మళ్ళీ పర్మిషన్ వచ్చేంత వరకు కూడా మీరు సౌండ్ ప్లే చేయడానికి వీలేదని కూడా అధికారులు జారీ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికైనా ఈ పబ్బు నిర్వాహకులకు, మేనేజర్లకు కొంత మార్పు ఏర్పడితే పోలీసులు పెట్టినటువంటి ఆంక్షల విధంగా వాళ్ళు అవలంబిస్తే మాత్రం ఎవరికి ఇబ్బంది లేదు. కానీ పోలీసులు ఆదేశాలను వేగంగా చేస్తే మాత్రం పోలీసులు ఈసారి కఠినంగా చర్యలు తీసుకునేటువంటి అవకాశం లేదు. రైట్, థ్యాంక్ యూ రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.